ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పసిగట్టి ఆ ఏడుకొండలవాడు సాక్షాత్తు తన సన్నిధిలో కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై ఇంత పెద్ద అధర్మం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నాడు? కోట్ల మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతుంటే ఈ నీచపు పనికి ఒడిగట్టిన వారిని ఆ శ్రీనివాసుడు వెంటనే ఎందుకు శిక్షించట్లేదు? ఈ ప్రశ్న ఈరోజు ఒక్కరిది కాదు, కోట్లాది మంది హిందువుల హృదయాలను తుడిచివేస్తున్న ప్రశ్న, వారి మనసుల్లో రేగుతున్న ఆవేదన. ఈ నేపథ్యంలో మనందరి మెదళ్లలో ఒకటే ప్రశ్న మెదులుతుంది: ఇంత అధర్మం జరుగుతున్నా దేవుడు ఎందుకు వెంటనే వారిని శిక్షించడం లేదు? పాపులకు తక్షణమే కఠిన దండన ఎందుకు విధించడం లేదు? నిజానికి మనకిప్పుడు వస్తున్న ఇలాంటి సందేహమే ఒకప్పుడు సాక్షాత్తు దేవఋషి అయిన నారదుడి కూడా వచ్చింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పిన రహస్య సమాధానం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం.